హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ఇప్పుడు సిబిఐకి అగెనిస్ట్ గా కోర్టుకు వెళ్ళింది సార్. అంటే మొన్నటి వరకు మనం చూసాం సిబిఐ పక్షాన ఉంది అండ్ సిబిఐని తొందరగా వివేక హత్య కేసుకు సంబంధించి అంటే ఎంక్వైరీ చేసి తేల్చాలని చెప్పేసి కూడా కోరింది. సో అలాంటి సునీత ఇప్పుడు సిబిఐకి అగెనిస్ట్ గా వెళ్ళడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వెళ్ళింది, మరి ఎవరి పక్షాన సునీత ఫైట్ చేస్తుంది సార్, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రకరకాల మలుపులు జరుగుతున్నాయి. ఇది గత 6 ఏళ్లుగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం రాజకీయాలే. అక్కడున్న తెలుగుదేశం కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా ఈ హత్యను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఈ మధ్యలో సునీత ఎంటర్ అయింది. సునీత కూడా దీన్ని ఒకసారి ఏమో జగన్ వైపు ఉంటుంది, ఒకసారి చంద్రబాబు వైపు ఉంటుంది. అయినా ఆమెకి ఏ ప్రభుత్వం ఉన్నా ఆమె కోరుకున్నది అయితే నెరవేరట్లేదు. ఆమె ఏం కోరుకుంటుంది, ఇమీడియట్గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ట్రయల్కి వెళ్ళిపోవాలి, ఇమీడియట్గా వాళ్ళందరికీ శిక్షలు పడాలనేది ఆమె కోరుకుంటున్నది. కానీ అది జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత, అంటే 15 వేసుకోవచ్చు. మార్చ్ 15 అంటే ఇవాళ 2025, ఆల్రెడీ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సిబిఐ వచ్చి కూడా దాదాపు 4 ఏళ్ళు అయింది. సిబిఐకి డెడ్ లైన్ పెట్టింది ఎప్పుడు సుప్రీంకోర్టు 2023 జూన్ 30. అది కూడా అయిపోయింది. ఇంకొక నెల వస్తే 2 ఏళ్ళు అది కూడా డెడ్ లైన్, సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ కూడా అయిపోతుంది. ఆల్రెడీ 2 సార్లు ఛార్జ్షీట్ కూడా సిబిఐ వేసింది. కానీ ఇంకా అది ముందుకు వెళ్ళలేదు. గతంలో అంటే జగన్ అడ్డుకున్నాడు అని తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు జగన్ మోడీతో కుమ్మక్కై జగన్ సిబిఐని విచారించకుండా ట్రయల్ జరగకుండా అడ్డుకుంటున్నాడని చెప్పారు. ఇదే సునీత శర్మిల కూడా ఇదే చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇంకా బ్రహ్మాండంగా మోడీకి వీళ్ళ మద్దతు మీదనే మోడీ ప్రభుత్వం కూడా నిలబడింది. కాబట్టి వీళ్ళు అనుకుంటే సిబిఐ ఆగమేఘాల మీద కదలగలదు, చేయగలదు. 10 నెలలు అయిపోయినా కూడా ఈ కేసు ఎక్కడికి ముందుకి పోవట్లేదు. సో ఈమెకు ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఈమె అనేకసార్లు చంద్రబాబును కలిసింది, పోలీసులను కలుస్తుంది, ఎస్పీలను కలుస్తుంది, ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబుకైనా జగన్కైనా ఈ కేసుని తేల్చాలని లేదు. వాళ్ళు తమకి ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు. ఇది తేలిపోతే వాళ్ళకి ఒక ఆయుధం పోయినట్టే. ఇప్పటికీ చంద్రబాబు దాన్ని పిండుతూనే ఉన్నాడు జగన్కి వ్యతిరేకంగా. ఎవరినో ఒకరిని బయటికి తీసుకొచ్చి దాన్ని ఏదో ఒకటి మాట్లాడి సాక్షులని అదని ఇదని దాని మీద సిట్లు వేయడం, ఇవన్నీ చేసి జగన్ని దాన్ని జనాల్లో బాబాయిని హూకిల్డ్ బాబాయ్ అని చేయాలనేది వీళ్ళ ప్లాను. అందుకని సినిమాలు తీస్తున్నారు. అటు జగన్ వైపు నుంచి కూడా అది మొన్న కూడా హత్య అని ఒక సినిమా వచ్చింది, అది సునీత వాళ్ళే చంపించారు అన్నట్టుగా దాంట్లో పెట్టారు. దాన్ని ఎందుకు మరి వైసీపీ వాళ్ళు పెద్ద ప్రమోట్ చేయట్లేదు ఆ సినిమాని. ఎందుకు మళ్ళీ అనుకున్నారో ఏమో తెలియదు. ఏదేమైనా ఇది జగనే చంపించాడని సునీత అంటే చంద్రబాబు, సునీతనే చంపించిందని వైసీపీ, ఇలాగా వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈమె నిన్న హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. ఈమె వేసిన పిటిషన్ను ప్రధాన ప్రతివాదిగా సిబిఐని చేర్చింది. ఇప్పటి వరకు సిబిఐ మీద ఈమె గట్టిగా పోరాటం ఎప్పుడు చేయలేదు. సిబిఐకి అనుకూలంగానే ఉంది. సిబిఐకి మద్దతుగా తాను కూడా ఇంప్లీడ్ అవుతానని అనేకసార్లు కోర్టుని అంటే సిబిఐ అడ్వకేట్లకి మా అడ్వకేట్లు, పర్సనల్ అడ్వకేట్లు హెల్ప్ చేస్తారని కూడా ఆమె కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోగలిగింది. సో సిబిఐకి ఆమె సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ సిబిఐ మీద ఫస్ట్ టైం ఆమె నిన్న పిటిషన్ వేసింది. అదేంటంటే సిబిఐ ముందుకు వెళ్ళట్లేదు, ఈ కేసులో త్వరగా చేయమనండి, రోజువారీ విచారణ సిబిఐ కోర్టుని చేయమని చెప్పండి. సో 6 నెలల్లో సిబిఐ కోర్టు దీన్ని తేల్చమని చెప్పండి అని ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టు ప్రతివాదులుగా ఒక సిబిఐ ఉంది, అట్లాగే నిందితులందరినీ కూడా ప్రతివాదులుగా ఆమె చేర్చింది. నిందితులందరికీ వ్యక్తిగతంగా తాను నోటీసులు పంపించడానికి కూడా హైకోర్టు పర్మిషన్ అడిగింది ఆమె, హైకోర్టు ఇచ్చింది. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకటి, సిబిఐ ఎందుకు ఇలా పనిచేస్తుంది, ఆలస్యం చేస్తుంది సిబిఐ అనే దానికి కారణాలు ఏంటనేప్పుడు, ఒకటి పొలిటికల్ రీజన్స్. మామూలుగా సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఎనీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు లేదా స్టేట్లో ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, నేషనల్లో ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ డైరెక్టర్ల నియామకం ఫైనల్గా మోడీ అనుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి టాప్ వ్యవస్థలన్నీ కూడా మోడీ కంట్రోల్లో ఉంటాయి.
సో మోడీ అనుకుంటే వేగంగా కదులుతాయి, అవతల వాళ్ళని అరెస్టులు చేస్తే మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఎంత వేగంగా కదిలి అందరినీ జైలు వేశారో చూసాం. మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు చూడు. అంటే వాళ్ళకి అవసరం ఉన్న ఎలక్షన్ ముందు అవసరం కాబట్టి వేగంగా కదిలారు, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అనుకున్నప్పుడు వేగంగా కదులుతారు. ఇదొక సిస్టమేటిక్గా చేస్తున్నారు. సో అదొక కారణం. అంటే మోడీకి జగన్ ఇమ్మీడియట్గా జైలుకి, జగన్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఎవరైనా జైలుకి వెళ్ళే అవసరం మోడీకి లేదు కాబట్టి పెండింగ్లో ఉంటుంది. ఇక సిబిఐ కారణాలు సిబిఐకి ఉంటుంది. సిబిఐ ఏంటంటే మనం అనుకుంటాం ప్రతిదానికి సిబిఐని వేస్తున్నారు, సిబిఐ చాలా ఎబ్సెంట్ ఆర్గనైజేషన్, ఏది జరిగినా సిబిఐకి ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంటారు. నిజానికి సిబిఐ అనేది దానికి లిమిటేషన్స్ ఉంటాయి. సిబిఐ ఏంటంటే సిబిఐలో 7,295 మంది పనిచేస్తుంటారు. అందులో 5,006 మంది అధికారులు ఉంటారు. అండ్ ఖాళీలు చెప్తే 1,695 ఖాళీలు ఉన్నాయి. అంటే 23% స్టాఫ్ లేరు సిబిఐలో, ఖాళీలు ఉన్నాయి. సో ఉన్నది వీళ్ళు. కేసులేమో 1000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 7,300 నుంచి 7,700 కేసులు పెండింగ్లో ఉన్నాయని నేను మ్యాగజైన్స్లో చదివాను. ఈవెన్ గ్రోక్ని అడిగితే కూడా గ్రోక్ ఇదే ఫిగర్ ఇచ్చింది. సో ఆ స్థాయి పెండింగ్లు ఉంటే కేసులు ఎక్కడ సిబిఐ కేసుల్ని తేల్చడానికి ఎంతకాలం పడుతుంది? అంటే కొన్నేమో ట్రయల్ కాకుండా ఉన్నాయి. 6,903 కేసులు, ముఖ్యంగా కరప్షన్ కేసులు ట్రయల్లో కంప్లీట్ కాకుండా ట్రయల్లో పెండింగ్లో ఉన్నాయి. ఒక 658 కేసులు ఇన్వెస్టిగేషన్లో పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి స్టాఫ్ లేకపోవడం, వేలాది పేజీలు పెట్టాల్సి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూస్తే, వివేకానంద రెడ్డి కేసులో మొన్న సునీత కూడా పిటిషన్లో పేర్కొనింది ఏంటంటే, ఈ ప్రతివాదుల అడ్వకేట్లకి సిబిఐ కొన్ని డాక్యుమెంట్స్ని హార్డ్ డిస్క్లో వేసి ఇచ్చింది. వాళ్ళేమంటున్నారు ప్రతివాదుల అడ్వకేట్లు, అసలు హార్డ్ డిస్క్లు ఓపెన్ కావట్లేదు, మాకు హార్డ్ కాపీలు ఇవ్వండి అంటున్నారు. హార్డ్ కాపీలు ఏమో లక్షల పేజీల్లో ఉన్నాయి. ఎందుకంటే వందలాది మంది సాక్షులు ఉన్నారు, దీంట్లో లక్షల పేజీల వ్యవహారం ఉంది. దాన్నంతా ప్రింట్అవుట్లు తీసి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. హార్డ్ డిస్క్లు ఏమో పనిచేయలేదు అంటున్నారు. ఇలాగ 15 months ఈ పాయింట్ మీదే 15 months పెండింగ్లో ఉంది అని సునీత నిన్న ఆర్గ్యూ చేశారు, సునీత తరపున. అంటే ఒక డాక్యుమెంట్స్ ఇవ్వడానికి, మనం రామోజీరావు కేసులో కూడా ఇదే, వాళ్ళ డాక్యుమెంట్స్ కొన్ని లారీలు వేసుకురావాలి, మేము అంత ఇవ్వలేమని మన ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్కి చెప్పారు. సో ఆయన మళ్ళీ వాటిని ఫస్ట్ వేసి ఇచ్చారు, మళ్ళీ వాటిని ఇదో అడిగారు ఆయన, సాఫ్ట్ కాపీలు ఇవ్వట్లేదు వీళ్ళు. దానివల్ల పెండింగ్. అంటే ఎలా కోర్టుల్లో పోస్ట్పోన్లు అవుతున్నాయంటే భయంకర సిల్లీ రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి పైన మనకి, కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళకి. సో అందువల్ల సిబిఐకి ఇవన్నీ తయారు చేయాలి డాక్యుమెంట్స్. తర్వాత వనరులు కూడా మనం ఊహించినంత వనరులు ఏమీ లేవు. తర్వాత అది అనేక లీగల్, దీంట్లో వీళ్ళ కంట్రోల్లో అన్ని విషయాలు ఉండవు. ఒకసారి వాళ్ళు టైం అడుగుతుంటారు, ప్రతివాదులు ప్రతిసారి టైం అడుగుతుంటారు. ఇక్కడ కూడా గవర్నమెంట్లో కూడా వీళ్ళకి అనేక పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో వాళ్ళు పోయి చేయాలన్న రాష్ట్రం ప్రత్యేక పర్మిషన్, జనరల్ కాన్సెంట్ అంటారు. జనరల్ కాన్సెంట్ అంటే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో లేట్ అయిపోతాయి. అట్లా అనేక సార్లు ఇప్పుడు సాక్షులు రారు వేళకి. ఇలాగా రకరకాల కారణాలతో పోస్ట్పోన్లు అవుతుంటాయి. ఒక్కోసారి కోర్టుల్లో పెండింగ్లో, నేను చాలాసార్లు చెప్తుంటాను, 5 కోట్ల కేసులు ఇండియాలో పెండింగ్లో ఉన్నాయి. సో ఈ కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక పిటిషన్కి 1 month, నెక్స్ట్ పిటిషన్కి 1 month గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇలాగా రకరకాల కారణాల వల్ల సిబిఐ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ వేగంగా కదలాలనుకున్నా సిబిఐకి అంత ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే పొలిటికల్గా మోడీ లాంటి వాళ్ళు రంగంలో దిగితే కానీ వీళ్ళు మిగతావన్నీ పక్కన పెట్టి ఈ